శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. మానవ జాతికి తల్లిదండ్రుల స్థానంలో ఉండేది ఏది అంటే మన వేదములు, ఉపనిషత్తులు. మనకు జన్మనిచ్చిన తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు. అయితే అందరికీ తల్లి తండ్రి, మనకు జన్మనిచ్చిన వాళ్ళు కావచ్చు, వారికి జన్మ ఇలా వెళుతూ ఉంటే అది ఎక్కడ ఆపుతుందో తెలియదు. అందరికీ మూలము ఎవరు అంటే వేదములు, ఉపనిషత్తులు. అవే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? తమ పిల్లలకు మంచి మాటలు చెప్తారు. మంచి మాటలు చెప్పని వ్యక్తులు వారికి పుట్టినా కూడా వారు కుమారులు కాదు, వాళ్ళు తల్లిదండ్రులు కాదట. శ్రీరాముడు చెప్తాడు ఈ మాట. మంచి ధర్మబోధ చేయని తల్లి తండ్రి కాదు. పశువులకు కూడా సంతానం అవుతుంది. అయితే ఆ పశువులు తమ పుట్టిన వారికి ఏమైనా ధర్మబోధ, నీతి, మంచి చెప్తారా? చెప్పదు, ఎందుకంటే తెలియదు కాబట్టి. మానవ జాతికి మాత్రము ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. తల్లి చెప్పని, తండ్రి చెప్పనటువంటి మంచి విషయములు వేదములు, ఉపనిషత్తులు మనకు ప్రతినిత్యము తెలుపుతుంది. తండ్రి తెలపాలా, తల్లి తెలపాలా మంచి విషయాలు. వేదలు ఏం చెప్తుంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ రోజుల్లో తల్లి పిల్లలకు, తండ్రి పిల్లలకు ఎంతవరకు ఉంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు తర్వాత తల్లి ఉద్యోగానికి పోతుంది, తండ్రి ఉద్యోగానికి పోతాడో, వ్యాపారానికి పోతాడో, ఎక్కడో పోతాడు. ఇంట్లో పిల్లలు ఏం చేయాలా? వాళ్ళకు కాబట్టదు. ఇంకా ఎంతవరకు? కొంతవరకే. నా ఉద్యోగము, నా వ్యాపారం దెబ్బ తినకూడదని తండ్రి, తన ఉద్యోగం బాగుండాలని తల్లి. ఏది కాబట్టని వాడు సంతానం. ఏం చేస్తారు? ఇప్పుడు ఏదో నర్సరీయో ఏదో ఒక స్కూల్లో తోసేస్తారు. నెలకింత ఇస్తాం, వీళ్ళని చూసుకోండి. అక్కడి నుంచి ఇంకా చదివించాలా, ఇంట్లో ఉంటే చదవరు, టీవీలు చూస్తారని ఇంకా డబ్బులు కట్టి హాస్టల్లో వేస్తారు. ఆ హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్, ఉద్యోగం, చదువు అయిపోయి ఉద్యోగం అయిన తర్వాత దూరపు ప్రాంతాల్లో పోతే పెళ్లి చేసుకున్నాడంటే మీరు అక్కడే ఉండండి, నేను ఇక్కడే ఉంటాను. ఇక తల్లిదండ్రులకు పిల్లలకు ఇద్దరిని కలిపే ఇక సందర్భమే రాదు కదా. వారిలో పితాపుత్ర భావము, మాత్ర వాత్సల్యం అనేది ఎప్పుడు లభిస్తుంది? ఎవరికి లభిస్తుంది? వాళ్ళ పరిస్థితే ఒకరికొకరు చూసుకోలేని పరిస్థితి అయితే ఇక ధర్మబోధన ఎవరికి చేస్తారు? గోడలకు చేస్తారా? ఇప్పటి మన యొక్క సంసారావస్థ ఈ విధంగా ఉంది. చూడండి, ఒకరికొకరికి సంబంధం లేకుండా ఒకప్పుడు పుట్టిన పిల్లలు తల్లిదండ్రులను వదిలి ఉండలేకపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను వదలక ఉద్యోగాలు వచ్చినా నా కొడుకు, నా కూతురు దూరం పోకూడదు అని తమ దగ్గరే పెట్టుకొని ఆ ఒక ఆప్యాయత, ఆ అభిమానము, ఆ అంతఃకరణం అంటారు కదా, అవి ఎట్లా ఉండేది అన్నట్టయితే అప్పటి వాళ్ళకే తెలుసు. అంటే ఇప్పుడు ఉద్యోగాలు వదులుకొని ఎక్కడ పోవద్దండి, ఇక్కడే ఉండండి అని చెప్పటం కాదు. వాళ్ళలో ఒక అమికబిలిటీ అంటారు, అన్యోన్యంగా ఒకరికొకరికి ఒక సంబంధం అనేది, అవినాభావ సంబంధం ఏర్పడాలి. అందుకే హెచ్చరించింది ఎప్పుడో వేదములు, ఉపనిషత్తు చెప్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఎప్పుడు పెళ్లి రోజు మాత్రం మాతృదేవో భవ కాదు, ప్రతినిత్యము లేచిన తర్వాత ఆ దేవుళ్ళు మాకు కనిపించరు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే ప్రథమ దేవతలు కాబట్టి వారిని స్మరించండి, వారికి నమస్కరించండి. అమ్మా మాతృదేవో భవ, పితృదేవో భవ, తండ్రి నీవు. తర్వాత జ్ఞానం ఇచ్చే గురువు, ఆచార్య దేవో భవ. ఈ ఒక బంధం అనేది వేదములు మాకు నేర్పించిందండి.
ఏ మతంలో ఏ సిద్ధాంతంలో ఇలాగ తల్లిని తండ్రిని ఆచార్యులను గౌరవించమని చెప్తుంది చెప్పండి? మన వేదములు తప్ప, మన హైందవ సంస్కృతిలో మాత్రమే ఈ విధమైనటువంటి భావన మనలో ఉందండి. ఇది చిన్నప్పుడు ఉంటుంది, పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రుల్లో గౌరవము ఆదరణ నశించిపోతుంది కాలక్రమంగా ఈ కాలుష్యమైన వాతావరణంలో పడి. అంటే ఈ సిటీలలో పొల్యూషన్ అయ్యి ఆరోగ్యం ఎలా చెడిపోతుందో, ఈ దుష్ట యుగములో దుష్ట సహవాసము చేత అది ఒక కాలుష్యం. అది మనస్సు పైన పడే కాలుష్యం. ఇది శరీరానికి అయ్యే కాలుష్యం అయితే అది మనస్సుకు పడే కాలుష్యం. అది ఇంకా నాయనమ్మ హ్యాపీగా ఉండు, వాళ్ళని వదిలి ఇంకా ఆ ముసలి దగ్గర ఎంతకాలం ఉంటావు అని చెప్పేవాళ్ళతో మనకు తల చెడిపోతుంది. అతి ప్రాచీన కాలంలో ఒక తల్లి తన కుమారుని ఎలా పెంచింది? తల్లికి ఉండే ప్రేమ పుట్టిన కుమారులకు ఉండాలనేం లేదు, ఉండవచ్చు, అయినా అంత ఉండదట. పిల్లవాడిని కన్నది తండ్రి చిన్న కాలంలోనే వెళ్ళిపోయాడు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి కుమారుని బాగా పెంచి ఎక్కడెక్కడో పనిచేసి కష్టపడి కాయక్లేశ రూపమైనటువంటి శ్రమను కూడా ఓర్చుకొని తనకు మిగిలిన ఒకే ఒకటి ఇంట్లో వెలిగే దీపం ఏది? నా కుమారుడనే దీపం అని చెప్పేసి ఆ దీపం ఆరకుండా ఆ దీపాన్ని సంరక్షిస్తూ ఉందట. ఈ తల్లి పెంచింది, చదువు చెప్పిస్తుంది. అలాగ పెరుగుతూ ఉన్నత విద్యకు వచ్చాడు. ఉన్నత విద్యను చదువుకున్నాడు. ఆ ఉన్నత విద్యకు తగిన ఉన్నత ఉద్యోగాన్ని కూడా దొరికించుకున్నాడు. వెళుతున్నాడట. ఆ తల్లి ప్రేమను ఆపుకోలేక, నీవు లేకుంటే నేను ఉండలేనురా, నేను వస్తాను నీతో. అప్పటికి ఆ కుమారునికి స్నేహితులతో పరిచయమై అంతా అయిపోయి వచ్చిన తర్వాత తల్లి కంటాడు, వద్దమ్మా నీవు రావద్దు, నీవు ఇక్కడే ఉండు, నేను అక్కడ ఎప్పుడైనా వస్తుంటాను. లేదు నేను వస్తాను. వద్దు. ఏమి అంటే ఆ తల్లికి ఒక కన్ను సరిగా లేదు, ఒక కన్ను మాత్రం ఉంది. స్నేహితులందరూ కొద్దిగా ఎగతాళి చేస్తుంటే, అయ్యో మీ అమ్మ ఇలాగుంది అంటే అవమానం అయిపోయి తన తల్లిని దూరం ఉంచాలా అని చెప్పేసి తాను బాగున్నాడు, నా తల్లి బాగలేదు, అందుకే తల్లి నాతో వద్దు, నా కొద్దిగా హాస్యాస్పదంగా ఉంటుంది అనే భావనతో తల్లిని కాస్త దూరం పెట్టాడు. ఆ తల్లి కాన్నైనా నీ క్షేమమే నా క్షేమము, నాకేమొద్దు అని తను అలాగే ఉంది. ఇంకా దూరదేశాలకు వెళ్ళిపోయాడు. కొంతకాలం అంతా అయింది, చాలా సమయం అయిపోయింది. ఎంతో కాలం తర్వాత వివిధ సాంసారిక దుఃఖముల దుఃఖముల యొక్క ఆ చక్రంలో తిరుగుతూ మళ్ళా పాతకాలం గుర్తుకొచ్చి మా తల్లిని చూడాలా అనే ఒక ఆశ కలిగి తన ఊరికొచ్చాడు, తన వీధికొచ్చాడు, తన ఇంటికొచ్చాడు. ఇల్లు తాళం వేసింది. అతను చూస్తుండగా ఆ చుట్టూ ఉండే వాళ్ళు వచ్చారు. ఎవరు నీవు? ఫలాని వాళ్ళ కుమారుడా, ఇగో తాళం తెరుస్తున్నాను, తీసుకో, లోపల వెళ్ళు. మా అమ్మ ఎక్కడమ్మా? నీ వదిలిపెట్టి వెళ్ళిపోయావు. బెంగతో ఆమె చాలా కాలం ఉండలేదు, వెళ్ళిపోయింది. నీ కొరకు ఏదో పెట్టింది, చూసుకో. వెళితే ఒక ఉత్తరం రాసి పెట్టింది. ఆ ఉత్తరములో ఇంతే, బాబు నీవు బాగుండాలని నేను చిన్నప్పటి నుంచి కనిపించిన దేవతలను ప్రార్థించాను, దేవతలను వరం అడిగాను, నీవు పెద్దగయ్యావు, బాగున్నావు, నాకు అదే చాలు. అయితే నీవు ఒక సత్యం నీకు తెలపాలి. నేను నా కన్ను సరిగా లేదని నీ స్నేహితులతో నేనుంటే కొద్దిగా అవమానం అవుతుందని భావించి నన్ను దూరం పంపించావు. అయితే అది ఎందుకయిందనేది ఒక్కసారి నీవు తెలుసుకో, నీకు తెలపాలా? ఏం లేదు, నీవు పుట్టినప్పుడు నీకు ఒక కన్ను పోయిండింది. ఆ కన్ను పని చేయలేదు, ఒకే కన్ను. చాలా ఏడ్చాను. వైద్యులు వచ్చి చెప్పారు, ఏడవద్దమ్మా, ఎవరైనా కళ్ళు దానం చేస్తే ఆ కళ్ళు పని చేస్తుంది ఏంటి? ఎవరో ఎందుకు, నా కుమారునికి నేనే ఇస్తానని తన కళ్ళు చీసి పెట్టి ఆ కళ్ళు తాను పెట్టుకొనింది. ఇది విన్న తర్వాత నీకు బాధ కలిగి ఏడవద్దు, నేను ఉన్నాను, ఎక్కడో లేదు, నీ కంట్లో ఉన్నా, నీవు సుఖంగా ఉండు, నీవు బాగుండేదే మాకు క్షేమం అని ఆ తల్లి చెప్తుంది. దీనికి ఒక కవి చెప్తాడు, కుపుత్రహా జాయేత, చెడ్డ కుమారుడు కలగవచ్చు కానీ చెడ్డ తల్లి అనేది మాత్రము లోకంలో ఉండదు. ఈ విధంగా అలాంటి తల్లులు ఈ భారత భూమిలో పుత్ర వ్యామోహము, పుత్ర ప్రీతి చేత తమ వారికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను గౌరవించేది, ఆదరించేది,
సంతానము పుట్టిన వారి యొక్క ప్రథమ కర్తవ్యము, ఆద్య కర్తవ్యం అది. అందుకే వేద పురుషుడు చెప్పేది మొట్టమొదట మాతృదేవో భవ, తల్లినే ముందు ఆరాధించు, తర్వాత తల్లికి కారణుడైన వాడు తండ్రి, అతన్ని ఆరాధించు. ఆ తల్లిదండ్రులు కలిసి వేసిన ఒక వృక్షమే నీవు. చివరకు ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడనే వృక్షం పెరిగిన తర్వాత ఆ వృక్షపు నీడలో వాళ్ళు జీవిస్తారు. జీవించడానికి నీవు నీడనివ్వాలా, ఆ కొమ్మను విరుచుకొని పడేటట్టుగా చేయకూడదు. నీడనిచ్చి వారికి వృక్షములు ఫలములు ఎలాగిస్తుందో నీవు వారికి చివరి కాలములో ఒక అండగా ఉంటూ ఫలమిచ్చి రక్షించాలా అని మన వేదములు, ఉపనిషత్తులు చెప్తుంది. ఈ విధంగా మాతాపితృల, తల్లిదండ్రుల సేవను చేసినటువంటి వ్యక్తికి ఏమవుతుంది అంటే అంతా సమకూరుతుందట. ఇప్పుడు తల్లిని తండ్రి వదిలేయచ్చు, బాగున్నాం మేము అనుకోవచ్చు, వెనకటి శక్తితో బాగుంటాం. అయితే జన్మాంతరములో, అదే జన్మలో కావచ్చు, జన్మాంతరములో నిన్ను నీ కుమారుడు ఎలా చూస్తాడో, బాగా చూస్తాడో అనుకుంటున్నావా? నీకు ఇదే పరిస్థితి కలిగితే ఏం చేస్తావు? చేసిన కర్మ మన వెంట ఉంటుంది, ఎప్పుడు కూడా ఎక్కడో పోదు. మనం చేసింటాము, మనతో పాటే ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. ఆ తల్లి తండ్రిని సేవించిన వ్యక్తికి ఎంత శక్తి, తపశ్శక్తి అంటే ఎంత గొప్ప శక్తి. ఒక ద్విజుడు వేదాధ్యయనము చేసిన వ్యక్తి ఆ వేద శక్తి చేత శపిస్తే ఆ శాపం ఫలించేది. ఒక చోట ఒక స్త్రీ ఇలాగే కోప్పడి స్త్రీ పైన శపిస్తాడు, ఆమెకేం కాలేదు. ఆశ్చర్యపోతాడు. ఆ స్త్రీ అంటుంది, అయ్యా ద్విజవర్య, నీ శక్తి గొప్పది, నీ శక్తిలో లోపం లేదు, బాగుంది. కాకపోతే నా వంటి దానిపైన నీ శక్తి పని చేయదు. పని చేస్తుంది, నా పైన చేయదు. ఎందుకంటే నాకు కూడా ఒక శక్తి ఉంది. నీవు అధ్యయనం చేసి తపస్సు చేశావు, నేను తపస్సు చేయలేదు, అధ్యయనం చేయలేదు, నాకేం లేదు. నాకు ఒకటి చదువు లేదు, అయితే సంస్కారం మాత్రం ఉంది. నా ధర్మమేమో, నా ధర్మాన్ని నా ఇంటికి పెళ్లి చేసి పంపించారు. నా ధర్మమేమి భర్తను, అత్తమామలను, అక్కడ ఉండే వాళ్ళను సరిగా చూసుకోవాలి. వాళ్ళను చూసుకోకుండా ఉన్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చూసుకుంటూ అత్తమామలను దూరపరిచినట్టయితే తర్వాత గతి ఏమవుతుంది అనేది ఆలోచన. ఏ వనిత అయితే తన గృహస్థ కర్తవ్యాన్ని సక్రమంగా సరైన రీతిలో నడుపుతుందో వారికి సకల దేవతలు వచ్చి వరములు ఇస్తారట. నీవేమడిగినా నేను చేస్తానని చెప్పేసి. అది మన దేవతలే ధర్మరూపంగా వచ్చి నిలబడి అనుగ్రహిస్తారు. కాబట్టి నాకు ఈ ఊర్లో ఏమేం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది. నీవు ఇలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి. మాకు చాలా ఆశ్చర్యము, నేను నీ దగ్గర నేర్చుకోవాలంటే నేను కాదా, పలానా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని అడుగు. అలాగే 5-6 మందిని దాడతాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మహిమ. ఒక వ్యక్తి దగ్గర పోతాడు, అతడు వ్యాపారి, సరుకులు అమ్ముతూ ఉంటాడు, నిలబడతాడు. అందరు త్వరగా జనం బాగా వస్తున్నారు, తీసుకుంటున్నాడు, వెళుతున్నారు. అయ్యా మీకేం కావాలని అతని దగ్గర పనిచేసి ఇంకొక పని చేసే వ్యక్తి అడుగుతాడు. అప్పుడు ఆ వర్తకుడు అంటాడు, అతన్ని అడగొద్దు, అతడు సరుకులు తీసుకోవడానికి రాలేదు, నా దగ్గర ఏదో నేర్చుకోవాలని వచ్చినాడు. ఆశ్చర్యం అయిపోతుంది. నా ఊరు వేరే, ఈ ఊరు వేరే, ఇతను ఎట్లా చెప్పగలుగుతాడు? అయ్యా ఇది నీవు ఎలా చెప్పగలిగావు? స్వామి ఇక్కడొద్దు, మా ఇంటికి రండి. తన అంగడిని వేరే వాళ్ళకు ఉపజెప్పి ఇంటికి పిలిచెళ్ళి అతని కాళ్ళు కడిగి అతన్ని ఆసనం పైన కూర్చోబెట్టి అతనికి కావలసిన సపర్యలు చేసి అంత చేసిన తర్వాత తాను కింద కూర్చొని, అయ్యా మీరు వేదవేత్తలు, మహానుభావులు, సెలవేయండి, ఏం చేయాలి? ఇంత శక్తి నీకు, అంత జ్ఞానం ఇంత వచ్చింది కదా అంటే, నేనేం చదువుకోలేదు. ముసలి వాళ్ళైన తల్లిదండ్రులు ఉన్నారు, వారి వయస్సు 80 సంవత్సరాలు, జన్మనిచ్చారు, నాకు అంతా ఇచ్చారు. నాకు ఈ లోకంలో ఏం లేదు, ఉండేది ఒకటి ఆస్తి, తల్లిదండ్రులు. వారిని చూసుకునేది నా కర్తవ్యం. రోజు ఉదయం లేచి వాళ్ళకు స్నానం చేయించి, ఆహారం ఇచ్చి, వాళ్ళకు బట్టలు ఉతికి, ఆ బట్టలు కట్టుకునేట్టుగా చేసి, మధ్యాహ్నము ఇంత ఆహారము, సాయంకాలం ఏమేం కావాలో వాళ్ళకు కాస్త చేయి పట్టుకొని బయటికి తెచ్చి గాలిలో అలాగా తిప్పి మళ్ళా కూర్చోపెట్టి వాళ్ళు పడుకునేంత వరకు నాకు వేరే లోకమే లేదు. ఏదో జీవనం గడవాలి కాబట్టి ఒక అంగట్లో సరుకులు అమ్ముతున్నాను, అది కూడా న్యాయార్జితంగా ఎంత నా ఇంటికి కావాలో అంత మాత్రమే లాభంతో నేను అమ్ముతూ ఉన్నాను అని తన జీవనం అంతా చెప్పేస్తాడు. అలాగే 4-5 దగ్గర వెళతాడు. వెళ్ళిన తర్వాత ఎవ్వరు ఉపదేశం చేయరు,
వాళ్ళ దగ్గర అనుభవం అంతా వచ్చిన తర్వాత ఇది నిజమైనది, మన కర్తవ్యమేమో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తమ కర్తవ్యాన్ని తాము పరిపాలించినట్టయితే వారికి దేవతలే అనుగ్రహిస్తారు, వేరే తపస్సు వద్దు, వేరే యజ్ఞం వద్దు అనేది మన పురాణాలు ఇలా చెప్తున్నది. ఈ విధంగా తల్లిదండ్రులను సేవించిన వ్యక్తికి అంతా కూడా ఈ జగత్తంతా కూడా సుపరిచితం అయిపోతుంది. కానీ మనము పెద్దలను గౌరవించాలా, గురువులను గౌరవించాలా. ఆ తర్వాత తల్లిదండ్రుల తర్వాత జ్ఞానం ఇచ్చినవారు అంటే మూడో స్థానం అనుకోవద్దండి. మహాభారతం చెప్తుంది తల్లిదండ్రుల యొక్క సేవ వారి రుణము ఒకటైతే గురువుల అనుగ్రహము చాలా పెద్దది. తల్లిదండ్రులకు వీళ్ళకు ఎంతవరకు అంటే ఈ జన్మ వారు ఇచ్చిన జన్మ ఏమిస్తారో వాళ్ళు ఉన్నంత వరకు, అథవా వారిచ్చిన ఈ దేహము ఎంతవరకు మనం ఉంటామో అంతవరకు మా తల్లి మా తండ్రి మా భార్య మా పిల్ల. ఈ వ్యక్తి వెళ్ళిపోతే వేరే జన్మ తీసుకుంటే మా తండ్రి అంటాడా మా తల్లి అంటారా? ఇక్కడ ఉండేవాడు మధ్యప్రదేశ్లో పుట్టవచ్చు, లేదా ఎక్కడో కాశ్మీర్లో పుట్టవచ్చు వచ్చే జన్మలో. ఎవరికో పుట్టింటాడు, వాడు తల్లి ఆమె తల్లి అతడు తల్లి. ఇక్కడ తల్లిదండ్రులు అతనికి తెలియదు. ఎన్ని జన్మలో ఎందరు తల్లిదండ్రులు, ఎందరు స్నేహితులు, ఎందరు ఆప్తులు, ఎందరు మిత్రులు ఎవరికి తెలుసది. ఈ సముద్రము మహాసముద్రము. అలాగా మన జీవనమే గొప్ప సముద్రమే. ఏ మూలలో ఎక్కడ ఏ పరమాణువు ఉన్నదో ఎవరికి కూడా తెలియదు. ఆ విధంగా మనకు తల్లిదండ్రుల యొక్క సంబంధం ఎంతవరకు, వారిచ్చిన ఈ దేహం ఉన్నంత వరకు, వారు బతికి ఉన్నప్పుడు సేవ, వారు వెళ్ళిపోయిన తర్వాత వారి సాంవత్సరిక తిథి వచ్చినప్పుడు కావలసిన శ్రాద్ధాది తిథులను చేసి వారికి ఆ అన్నదానాదులు పిండ ప్రదానములు తర్పణము చేయుట అంతవరకు. ఇక ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత సంబంధం లేదు. అయితే ఆచార్యుడు గురువు తత్వదర్శి తత్వజ్ఞానమును ఇచ్చిన వ్యక్తి అతని సంబంధం ఎంతవరకు అంటే ఎన్ని జన్మలైనా కూడా అతడు వేసిన ముద్ర చెడిపోదట. దేహం పోతుందండి. ఈ దేహము తల్లిదండ్రులు ఇచ్చింది, ఇది ఎంతకాలం ఉండదు, ఇది పోతుంది. అయితే తత్వజ్ఞానమని ఏ జన్మలో ఎవడు ఏ తత్వజ్ఞానాన్ని ఉపదేశాన్ని స్వీకరిస్తాడో అది లోపల ఉండిపోతుందట. మనం ఏదైనా కంప్యూటర్లో ఫీడ్ చేస్తే ఎక్కువ వాయిస్ కావచ్చు, వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, దేంట్లో ఉంటుంది ఆ లోపల. లేదా ఎన్నో పాటలు వింటాం, దేంట్లో ఉంటుంది అది? సెల్లో కాదు ఉండేది, మెమొరీ కార్డులో ఉంటుంది. చిన్న చిప్ అది. దాంట్లో ఎలాగుంటుంది, ఎన్ని అసంఖ్యాకమైనటువంటి శబ్ద రాసులు దాంట్లో ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా మనిషి తయారు చేసింది ఈ మెమొరీ కార్డ్. లోపలుండే మనస్సు అనే యంత్రము అది శాశ్వతము నిత్యంగా ఉండేది, భగవద్ అధీనమైంది. కోటి జన్మలలో చేసిందంతా అందులో ఉంటుంది. అది ఎప్పుడు బయటికి వస్తుందో అప్పుడు భగవంతుని యొక్క ఇచ్ఛానుసారంగా పూర్వజన స్మృతితో బయటికి వస్తుంది. గురువులు ఇచ్చినటువంటి ఆ తత్వజ్ఞానం అనేది ఆ మనస్సులో అలాగే దాగి ఉండి అతన్ని అలాగే జన్మకు ఒక్కొక్క మెట్లు పైకెక్కిస్తూ తీసుకువెళుతుందట. అలాంటి తత్వజ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ గురువు యొక్క రుణాన్ని తీర్చుకోలేము. కాబట్టి మనకు వేదములు చెప్పిన ప్రకారంగా ఈ ముగ్గురు తల్లి, తండ్రి, గురువు, వారిని ప్రతినిత్యము ఆరాధించాలా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ప్రధానంగా ఈ ముగ్గురు మన మానవ జాతికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె త్రిమూర్తులుగా విరాజిల్లుచున్నారు. అటువంటి వారి అనుగ్రహానికి మనం వారిని సేవించి మనం వారి అనుగ్రహానికి పాత్రలవుతాము. ఆ తర్వాత అతిథి దేవోభవ అని చెప్పేసి చెప్తారు. ఇంటికి ఎవరైనా వచ్చినా వారిని సత్కరించండి. నీ శక్తి ఉన్నంత, నీకేం శక్తి అవుతుందో ఏమి లేదు, కూర్చోపెట్టి మంచి మాటలు మాట్లాడి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కూడా అది అతిథి సత్కారం అవుతుంది. శక్తి ఉంటే ఇంకా ఎక్కువ చేయి, లేదా మంచి మాటలు. వచ్చిన వారిని ఇంట్లో ఎలాగ ఆదరణ చేయాలంటే భక్ష్యభోజ్యములు వేయనక్కర్లేదట. మంచి మాటలతో కూర్చోబెట్టి 2 మాటలు మాట్లాడి ఇంత నీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తృప్తి పడిపోతారు. అలాంటి అతిథి సత్కారాన్ని శబరి శ్రీరామచంద్రుడు ఆ ఆశ్రమం నుంచి అటు వెళుతుండగా ఆపి రాముణ్ణి తన ఆశ్రమానికి తీసుకొచ్చి చాలా సంభ్రమంతో ఆనంద భాష్పంలో రాలుస్తూ
తెచ్చిన ఆ ఫలములను రామునికి కూర్చోపెట్టి చేతిలో వేస్తుందట. రామునికి ఇదంతా కావాలా? ఏ ఫలములు వద్దు. కారణజన్ముడుగా తాను వచ్చాడు. సీతను పోగొట్టుకోవడము, అయోధ్య తప్పిపోవడం ఇది కేవలం తాను ఆచరించింది అంతే. ఇది ముఖ్యం కాదు. తను రెండు కారణములకు భూభార హరణాన్ని దింపాలా, శిష్టులను రక్షించాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది భగవంతుని కర్తవ్యమది. తాను సంకల్పించి వచ్చాం. దుష్ట శిక్షణ కొరకు ఒక నాటకమేది, రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం. ఆ దుష్ట శిక్షణకు బయలుదేరుతున్నాడు. అయితే మార్గంలో కల్పించిన శిష్టులను రక్షించాలి కాబట్టి ఆ శిష్ట రక్షణ కొరకు అక్కడక్కడ ఆగుతూ కాలక్రమంగా శబరి ఆశ్రమానికి రావడం, ఆ శబరి కూర్చోపెట్టి ఫలములు ఇవ్వడం. రామునికి దేవి మానవ ఈ ఫలములు వద్దు. భక్తులను అనుగ్రహించాలంటే వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. ఎందుకు స్వీకరిస్తాడు? వినాయక చవితి రోజు అందరూ గణపతికి 21 మోదకములు సమర్పిస్తారు. అందరింటికి వెళతాడట. వెళుతూ అందరిచ్చిందంతా లోపల వేసుకుంటూ వచ్చాడు. కింద పడిపోతే కడుపు పగిలిపోయిందని కథ వింటాము. అంత ఆశన అతనికి, అంత తినాలా, ఇంట్లో పెట్టడం లేదా అంటే లేదు. భక్తులు ఏమిచ్చినా తీసుకోవాలంటది. ఆ భక్తికి వాళ్ళు చాలా ఆదరంతో ఇస్తే ఆ ఆదరాన్ని తట్టుకోలేకుండా ఆ దేవతలు మన నుంచి గ్రహిస్తారు. అంతేగాని వారికి కావాలని కాదు. అలాగే శ్రీరాముడు శబరి ఇచ్చినటువంటి ఆ ఫలాన్ని తాను ఆనందంతో స్వీకరించాడు, పరమానుగ్రహం చేశాడు. ఇక శబరి అంటుంది, రామయ్య నాకు ఇంకా సెలవు అయిపోయింది. ఎప్పుడో పోవలసిన ఆమె మతంగా ఋషి అంటుంది, నువ్వు ఎప్పుడు పోవద్దుగా, రాముడు వస్తాడు అనుగ్రహిస్తాడని ఆ మహనీయుడు గురువర్యుల వాక్యాన్ని విని 60,000 సంవత్సరములు కాచుకొని రాముడు పుట్టలేదు. రాముడు పుట్టడం కంటే మునుపుగానే జ్ఞాని అయినటువంటి మతంగ మహర్షి, ఏయ్ శబరి, నీవు పిచ్చిగా ఆగిపోతాను వెళతానని చెప్పేసి అనొద్దు. నీ శరీరం జీర్ణమైపోయినా చివరి కాలంలో ఆనంద సింధువైనటువంటి ఆ శ్రీరామచంద్రుని కలురార చూచి అతని సాన్నిధ్యములో ఇక నీ దేహాన్ని చాలించు అని చెప్పేసి చెప్పగా అంతవరకు రాముని సేవించి రామలోకానికి వెళ్ళిపోతుంది ఆ శబరి అని చెప్పేసి. అంటే ఇంటికి వచ్చిన అతిథులను ఎలా సత్కరించాలనేది ఇలాంటి మహనీయులను చూసి మనము నేర్చుకోవాలి. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు సంధానానికి యుద్ధం వద్దు, సంధి చేస్తామని వెళ్ళేటప్పటికీ దుర్యోధనుడేమంటాడు, ఈ మాయావి కృష్ణుడు చాలా కష్టము, ఎవరినైనా యుద్ధంలో జయించవచ్చు. అయితే కృష్ణుని తెలివి, అపారమైన తెలివి, ఈయన ఎట్లా కొట్టాలో నాకు చేద్దాం కాదు. సరే అందరి వలె ఇతన్ని లోపల వేసుకుంటాము, మంచి ఏం కావాలంటే తినిపిస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని మా ఇంటికి ఆతిథ్యానికి రావాలా భోజనానికి దుర్యోధనుడు కృష్ణుని పిలుస్తాడు. రానంటాడు. ఎందుకంటే ద్వేషుల ఇంటికి నేను భోజనానికి పోను, ద్వేషులను నా ఇంటికి పిలువను, కాబట్టి నీవు ద్వేషి నీ ఇంటికి రాను. ఎక్కడ వెళతావు? విదురుని ఇంటికి వెళతాను. అయ్యో విదురుడు ఒక దాసీపుత్రుడు, నీవు కూడా గోపాలకుడు, మీ ఇద్దరికి సరిపోతుంది పో అంటు. చాలు నేను అట్లే పోతాను, వెళ్తాను. విదురుని ఇంటికి వెళతాడు. విదురా అంటాడు. భయమైపోయింది, ఆనందమైపోయింది, సంభ్రమం అయిపోయింది విదురునికి. ఇదేమిది ఉన్నట్టుగా కృష్ణుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నాకు ఆకలి అవుతుంది, నాకు మీ ఇంట్లో ఆహారం ఇవ్వు. ఎంత నాటకం ఆడతాడు ఆ కృష్ణుడు. నిజంగా ఆకలి అయిందా? అదేమీ లేదు. చెప్పేది నేను మీ ఇంటికి వస్తానంటేనే సంభ్రమంతో విదురుడు లేచి కృష్ణుని కూర్చోబెట్టి ఆ కృష్ణునికి ఫలములు తెచ్చి ఆ విదురుడు కృష్ణునికి వేస్తున్నాడంటే తాను స్వతహా వెళతాడు. శబరి ఇంటికి రామరూపంతో వెళ్ళాడు. కృష్ణావతారంలో విదురుని ఇంటికి, మహారాజు ఇంటికి వెళ్ళక విదురుని ఇంటికి వెళ్ళి తానే అడుగుతాడు, నాకు ఆహారం ఇవ్వు ఏదైనా. విదురుడు అంటాడు, కృష్ణ నీవు నాటకం ఆడుతున్నావు, నీకు ఆకలా, నీకు నిజంగా కావాలా, నన్ను అనుగ్రహించాలా అని నా కొరకు నీవు ఈ విధంగా వచ్చి మా ఇంటికి ఇలా చేశావు కదా నీవు. ఆ విధంగా అతిథుల సత్కారం అనేది మనము వారిని ఎలా చేయాలని చెప్తూ అతిథి దేవో భవ అనే వాక్యాన్ని కూడా మనకు మన ఉపనిషత్తులు, వేదములు చెప్తుంది. అక్కడ చెప్పిన దాంట్లో 100 చెప్పినా మనము 10 అయినా ఆచరిస్తే మనకి మానవ జన్మ వచ్చినందుకు సార్థకమవుతుంది అని చెప్పేసి మీకు తెలియపరుస్తూ చాలా
అక్కడెక్కడెక్కడి నుంచో వచ్చారు మీరందరూ కూడా చాలా ఓపికతో. మంచి పర్వకాలము ఈరోజు రేపు మనకు ఒక గొప్ప పండగ. దీని గురించి రేపు ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాము. భోగి పండగ, రేపు సంక్రాంతి పండగ అని చెప్పేసి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా ఒక ఉత్సవ కోలాహలము ఈ పండగ అనేది. అలాంటి గొప్ప మహత్తరమైనటువంటి ఈ పర్వకాలంలో మన ముకుందేశ్వర స్వామి గారు చాలా సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చేటట్టుగా వాళ్ళు అడగడము, నాకు సరే వస్తానని చెప్పేసి చెప్తూ కుదరకపోవటం, స్వామి దయచేత ఏమో వెంకటేశ్వర స్వామి నా భక్తుడు ముకుందేశ్వర స్వామి ఇంత గొప్ప కార్యక్రమం ఈ వృద్ధాప్యంలో కూడా అతడు చాలా కష్టపడి ఒక యువకుడు 8 సంవత్సరముల యువకుడు ఎలాగా పరిగెత్తాలో అదే విధంగా మన ముకుందేశ్వర స్వామి 80 సంవత్సరములు వచ్చిన 8 సంవత్సరముల బాలకుని వలె మనస్సు పరిగెత్తేదే కాక శరీరం కూడా పరిగెత్తి ఆ విధంగా అతడు చాలా అద్భుతమైనటువంటి పనులు అతడు కృషి చేసినటువంటిదే ఈరోజు అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని ఇక్కడ చూస్తున్నామన్నట్టయితే ఆ దేవస్థానం ఇలా పెరిగి 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 ఇలాగ వచ్చింది అన్నట్టయితే దానికి కారకుడైనటువంటి వ్యక్తి మన ముకుందేశ్వర స్వామి. చాలా విశేషంగా శ్రమించి కష్టపడి ఆయన చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ చుట్టూ 25 గ్రామాల్లో ధార్మిక క్రాంతిని చేసి ధర్మ వ్యవస్థను చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి పిలిచిన తర్వాత వెళ్ళకపోతే నాకే కాదు వెంకటేశ్వర స్వామికి ఏమయ్యా నా భక్తుని వదిలిపెడతావు అని చెప్పేసి అంటారు. కాబట్టి నేను తప్పకుండా రావాలనే ఉద్దేశం చేత ఈ సంవత్సరం సంకల్పించుకొని ఇక్కడికి రావడము, మిమ్మల్ని అందరినీ కూడా చూడడము. మీరందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు దాస సాహిత్య ప్రాజెక్టులో ఉంటూ మంచి సంకీర్తనలంతా కూడా మీరు నేర్చుకుంటూ స్వామికి సమర్పిస్తూ చాలా మంది మీరు నైమిషారణ్యానికి కూడా వచ్చిన వాళ్ళు దీంట్లో ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఋషికేశ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తిరుపతి కనుక అందరూ కూడా మీరు వచ్చి సేవించుకున్నారు. ఆ పరాత్పరుడైన వెంకటేశ్వరుడు మీకందరికీ సకల శుభములు చేకూర్చాలని చెప్పేసి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరే శ్రీనివాస శ్రీనివాస. Like and subscribe Eagle Media Works.